దేవునితో 40 రోజులు. ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింపవచ్చినను నమ్మజాలరు. ప్రియ సహోదరి సహోదరులారా, సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించును. పిత పుత్ర పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగునుగాక. ఫిబ్రవరి 29వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 16వ రోజు గురువారము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రభువు ఇట్లనుచున్నారు, నన్ను విడనాడి నరులని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అతడు ఎడారిలో ఎదుగు తుప్ప వంటివాడు, అతనికి ఎటువంటి మేలును కలుగదు. ఆ తుప్ప ఎండియున్న మరుభూమిలో ఏమీయు పెరుగని చౌటిపరులో ఎదుగును. కానీ ప్రభువుడనైన నన్ను నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవించెదను. అతడు ఏటి ఒడ్డున నాటబడిన చెట్టువలె ఉండును. అది ఎదుగుచూ నీటి చెంతకు వ్రేళ్లు జొంపించును. అది వేసవికి భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురవకున్నను దానికి చింతలేదు, అది ఎల్లప్పుడూ పండ్లు కాయచుండును. హృదయము అన్నింటికంటేనూ మోసకరమైనది, దాని రోగమును కుదర్చలేము. దానిని ఎవడు అర్థము చేసుకోగలడు? నరుని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రసాదించుటకు ప్రభుడనైన నేను హృదయమును పరిశీలించువాడను, అంతీంద్రియములను పరీక్షించువాడను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 2, 3, 4, 6 వచనములు. అందరూ ప్రభువునందు నిరీక్షణగలవారు ధన్యులు. దుష్టుల సలహాలను పాటింపని వాడు, పాపుల మార్గమున నడవని వాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ ప్రభువునందు నిరీక్షణగలవారు ధన్యులు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చుచు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నింటను విజయమును గాంచును. అందరూ ప్రభువునందు నిరీక్షణగలవారు ధన్యులు. కానీ దుర్మార్గులిట్టివారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటివారు. నీతిమంతుల మార్గము ప్రభువునకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ ప్రభువునందు నిరీక్షణగలవారు ధన్యులు. సువిశేష పఠనము. అపోస్తలుడైన పునీత లూకాగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. ధనవంతుడొకడు పట్టువస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణించగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కనికరింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండగా లాజరు అష్టకష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండగా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని
అగాధము ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయిన నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరల పలికెను. అందులకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మా పాపములకై మీ ప్రాణము ధారపోసిన క్రీస్తువా, మేము తగ్గింపును అలవరచుకుని పాపకార్యముల నుండి వైదొలగి పవిత్రమైన ఈ 40 రోజులు మీ యందు పరిపూర్ణత పొందుటకు మీ నీతి మార్గములో జీవించుటకు సహాయము చేయండి. మీరు ధారపోసిన రుధిరము చేత మా సహోదరులని వ్యాధుల నుండి స్వస్థత ప్రసాదించండి తండ్రి. తెలుసో తెలియకో మేము చిక్కుకున్న ఈ శోధనల నుండి ఈ రోజే బయటపడే శక్తిని సహనమును ఇవ్వండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డని ఆశీర్వదించి వీరిపై మీ ప్రేమ వరాలను ధారాళముగా కురిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా ఈ సహోదరి సహోదరులను ఏటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె వారి వైవాహిక జీవితం నిరంతరం ఫలించి పిల్లా పాపలతో అభివృద్ధి చెంది మీ విశ్వాసంలో జీవించేలా దీవించండి. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని, జ్ఞాపకశక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా క్రీస్తులో శాంతి సమాధానములతో జీవించు శక్తిని పొంది మన నాథుడైన క్రీస్తుని శుభ సందేశమును మీ ప్రియ మిత్రులకు కూడా తెలియజేయండి. ఇది మన ప్రధాన బాధ్యత. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.